ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ని ఏర్పాటు చేయగా సిట్ విచారణను మరింత వేగంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలే గురువారం విచారణకు రావాల్సిన ఆయన విజయవాడ వచ్చినప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాలతో అప్పట్లో హాజరు కాలేకపోయారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి ఇప్పటికే తన ముందస్తు స్టేట్మెంట్లో మాజీ ప్రభుత్వ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డినే ప్రధాన నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలోనే ఆ కుంభకోణం సాగిందని, తన వద్ద ఉన్న సమాచారం మొత్తం సిట్కి అందజేస్తానని, విచారణకు ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. శుక్రవారం విచారణలో ఆయన నుంచి కీలక విషయాలు సేకరించినట్టు సమాచారం. ముఖ్యంగా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గురించి కూడా సమాచారం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కసిరెడ్డి గడిచిన కొన్ని రోజులుగా అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారు. అతని ఆచూకీ కనుగొనేందుకు సిట్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వరుసగా రెండో రోజు కూడా కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని విచారిస్తున్నారు. ఒకవైపు ఉపేందర్ రెడ్డిని, మరోవైపు విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తూ ఇద్దరు సమాధానాల్లో తేడాలు గమనించి వాటి ఆధారంగా కొత్త ప్రశ్నలు రూపొందిస్తున్నారు. ఇది సిట్ దర్యాప్తు తీవ్రతను చూపిస్తోంది. ఈ విచారణతో ఒకవైపు కసిరెడ్డి లొకేషన్పై సమాచారం రాబట్టాలనే ప్రయత్నం సాగిస్తూ ఉండగా, మరోవైపు మిథున్ రెడ్డి పాత్రపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న భావన నెలకొంది. విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలు ఎంతవరకు ఈ కేసును కొత్త మలుపు తిప్పుతాయో వేచి చూడాలి మరి.